హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షడ్రుచులు కలర్ఫుల్ లైఫ్. ఇవాళ ఈ క్లాత్ తోటి ఒక చుడిదార్ టాప్ కుట్టాలని చెప్పేసి అనుకున్నాను. ఈ క్లాత్ 2 సైడ్స్ 2 కలర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ పర్పుల్ ఉంది, లోపల సైడ్ బ్లూ కలర్ ఉంది. 2 కలర్స్ బాగున్నాయి, కానీ నేను పర్పుల్ సైడ్ ఫ్రంట్ సైడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఈ లేస్ ఉంది. ఈ లేస్ పర్పుల్ కలర్లో ఉంది. ఇది అటాచ్ చేద్దామని చెప్పేసి నేను పర్పుల్ కలరే ఫ్రంట్ సైడ్ పెట్టాను, బ్లూ కలర్ లోపలికి పెట్టేశాను. నేను చాలా వీడియోస్ చూశాను, బట్ అందులో 4 ఫోల్డ్స్ చేయాలని చెప్పేసి అంటుండే. 4 ఫోల్డ్ చేస్తే నాకు క్లాత్ చాలా తక్కువ పడుతుంది. అందుకని చెప్పేసి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసేసి దానికి ఒక 1 or 2 ఇంచెస్ కొంచెం ఎక్కువ ఇచ్చేసి కుట్టాను. ఆల్రెడీ ఇది నాకు కొంచెం టైట్ ఉంది, సో అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేశాను కదా, అది కట్ చేసుకుంటున్నా. ఇలా అయితే కట్ చేశాను. నేను కూడా ఫస్ట్ టైం అండి, మామూలుగా స్మాల్ టాప్స్ కుట్టాను, కానీ చుడిదార్ టాప్ ఇదే ఫస్ట్ టైం నేను కుట్టడము. నా ఓన్గా నా స్టైల్లో నాకు ఏది ఈజీగా ఉందో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చూద్దాము ఇది ఎలా వస్తుందో అవుట్ ఫిట్టింగ్. బ్లూ కలర్ కూడా చాలా బాగుంది కదా లోపల సైడ్ది. సో ఇప్పుడు నాకు ఈ పర్పుల్ సైడ్ ఫ్రంట్ రావాలి అంటే నేను ఇది బ్యాక్ ఇలా తీసుకొని ఇలా 2 రాంగ్ సైడ్స్ కుట్టేసుకుంటున్నాను. చూసారు కదా, బ్లూ సైడ్స్, పైన బ్లూ సైడ్, డౌన్ బ్లూ సైడ్. ఇప్పుడు ఇవి జరగకుండా ఇక్కడ ఇటు సైడ్స్ అన్ని పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ పైపాట్కి అయితే పిన్స్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇదంతా కుట్టుకుంటూ ఇట్లా వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం ఒక ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. తర్వాత 2 సైడ్స్ ఈ లేస్ని జాయిన్ చేశాను. హ్యాండ్ క్లాత్ కొంచెమే ఉంది, నాకు తోచినట్టుగా పెట్టేశాను. చెప్పాను కదండి, ఫస్ట్ టైం కుడుతున్నానని చెప్పేసి. నేను ప్రొఫెషనల్ కాదు, కానీ నాకు తోచినట్టు నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. తోటి ఇలా రోజెస్ చేశాను. హ్యాండ్స్ జాయిన్ చేసేసి పైన ఒక రోజ్ ఉంది కదా, ఆ రోజ్ అక్కడ స్టిచ్ చేశాను. ఓవరాల్గా అయితే నా డ్రెస్ ఇలా వచ్చిందండి. సూపర్గా వచ్చిందని నేను చెప్పాను, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. అయితే ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఇట్లా లైట్ కలర్ చున్నీ విత్ ప్రింటెడ్ది వేసి చూశాను, చాలా సెట్ అయింది. డ్రెస్ అయితే స్టిచ్ చేశాను, కానీ దానికి మ్యాచింగ్ జ్యువెలరీ ఉండాలి కదా మరి, అందుకని చెప్పేసి లేస్ తీసుకున్నాను. లేస్లో ఒక పార్ట్ పర్పుల్ ఉంది కదా, అది కట్ చేశాను. ఇలా 2 ఫ్లవర్స్ లా కట్ చేసి దానికి వెనకాల గ్లూ పెట్టేసి అవి స్టిచ్ చేశాను. అంతే, 1 మినిట్లో మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నాయి, బాగున్నాయా ఇయర్ రింగ్స్? డ్రెస్కి మ్యాచింగ్ అయితే చాలా సెట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.